ఒకప్పుడు వన్ ప్లస్ అంటే ఫ్లాగ్షిప్ పిల్లర్ అనేది ఉండేది అండ్ దీని వీళ్ళ స్లోగన్ కూడా నెవర్ సెటిల్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు ఐఫోన్ సామ్సంగ్ కి బెస్ట్ ఆల్టర్నేటివ్ గా ఉండేది ఈ ఫోన్ అనేది. చాలా మంది ఐఫోన్ నుంచి స్విచ్ అయ్యి ఆండ్రాయిడ్ లోకి వెళ్ళిపోదామంటే వాళ్ళ ఫస్ట్ చాయిస్ అది వన్ ప్లస్ అనే ఉండేది. మరి ఎందుకు వీళ్ళ డౌన్ ఫాల్ అయింది, అసలు దీని వెనుక ఉన్న కారణాలు, ముఖ్య కారణాల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు వన్ ప్లస్ షేర్స్ ఎట్లా కోల్పోయాయి, వీళ్ళ లాయల్టీ ఫ్యాన్స్ అనేది ఎందుకు వేరే బ్రాండ్ ని చూస్ చేసుకుంటున్నారు, మొత్తం వీటి గురించి మనం మాట్లాడుకుందాం. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. ఇలాంటి కంటెంట్ మన ఛానల్ ఎవ్రీ టైం వస్తూనే ఉంటది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ప్లస్ గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. గోల్డెన్ డేస్ అంటే ఆల్మోస్ట్ 2014 వీళ్ళ ఫస్ట్ మొబైల్ లాంచ్ అయింది. 2000 మొబైల్ నుంచి వన్ ప్లస్ అనేది ప్రారంభమైంది. వారి స్లోగన్ మెయిన్ ఏంటంటే నెవర్ సెటిల్. ఈ నెవర్ సెటిల్ అనే ట్యాగ్ లైన్ తోటి రావడం జరిగింది. చాలా మంది ఈ స్లోగన్ ని అట్రాక్ట్ చేసిందని చెప్పొచ్చు. నెవర్ సెటిల్ అంటే ఏందబ్బా, నెవర్ సెటిల్ అంటే ఎప్పటికీ సెటిల్ కాలేమా అని చెప్పి వాళ్ళ స్లోగన్ లోనే ఓ రేంజ్ లో ఐపీ తీసుకురావడం జరిగింది. ఒక మార్కెట్ కి ట్యాగ్ లైన్ ఎంత ఇంపార్టెంట్ అనేది వీళ్ళనేది క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. వన్ ప్లస్ 1, వన్ ప్లస్ 3, వన్ ప్లస్ 5, 6, 7 సిరీస్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అసలు సక్సెస్ కావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లీన్ ఆక్సిజన్ ఓఎస్. ఇప్పటికి కూడా చాలా మంది ఫేవరెట్ అని చెప్పొచ్చు క్లీన్ ఆక్సిజన్ ఓఎస్. ఈ ఆక్సిజన్ ఓఎస్ ఏంటంటే వీళ్ళ బ్లోట్ ఫైర్ ఏం లేకుండా, యాడ్స్ ఏం రన్ అవ్వకుండా, చాలా అంటే చాలా మినిమల్ గా మీకు ఏం అవసరం ఉన్నాయో అవే తీసుకురావడం జరిగింది. చాలా క్లీన్ గా ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వీళ్ళ క్యాలిక్యులేటర్ యాప్ అయినా చాలా అంటే చాలా నీట్ గా, ఐఫోన్ ఆల్మోస్ట్ క్లీన్ ఎంత క్లీన్ గా ఉండేదో ఆండ్రాయిడ్ లో వన్ ప్లస్ అనేది అంత క్లీన్ గా ఉండేది. అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో వచ్చేది ఎవ్రీ టైం. నెక్స్ట్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో వచ్చేది. నెక్స్ట్ అఫోర్డబుల్ ప్రైస్ అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి వన్ ప్లస్ 22,000 23,000 కి అయితే వచ్చింది. ఆ టైంలో ఒక సంచలనం అని చెప్పొచ్చు. అదర్ వీళ్ళ కాంపిటీటర్ బ్రాండ్ సామ్సంగ్ అయినా కానీ, యాపిల్ అయినా కానీ, వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ 55,000 to 60,000 పెట్టినప్పుడు వీళ్ళు అవే ఫీచర్స్ అంటే వాటికంటే ఎక్కువ ఫీచర్స్ తోటి వచ్చి వన్ ప్లస్ 25,000 కి తీసుకురావడం అప్పుడు ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఆ టైంలో మొబైల్స్ దొరకపోయేది. వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే ఒక ఇన్విటేషన్ ఉన్న వాళ్ళకి మీ మొబైల్ అమ్ముతామని చెప్పి చాలా బాగా ప్రమోట్ చేశారు. ఆ టైంలో వీళ్ళ దగ్గర మొబైల్స్ తక్కువనే అని తెలుసు, కానీ బ్రాండ్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేశారు. ఇది ఒక స్టేటస్ సింబల్ లా క్రియేట్ చేశారు. అబ్బా వన్ ప్లస్ నాకు కావాలి అంటే క్యూరియాసిటీ పెంచారన్నమాట జనాల మధ్యలో. ఆ టైంలో మాత్రం చాలా అంటే చాలా బాగా ప్రమోట్ చేసుకున్నారు. వన్ ప్లస్ మెయిన్ మార్కెట్ లో నిలబెట్టిందంటే వన్ ప్లస్ 3 and 5 and 7 and 6 మొబైల్స్ అని చెప్పొచ్చు. వీళ్ళు గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు. మిస్టేక్ ఎక్కడ చేసిందంటే సమయం మారింది అండ్ సామ్సంగ్, షామీ, రియల్మీ, నథింగ్, మోటరోలా అందరూ మంచి ఫోన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఫ్లాగ్షిప్ కిల్లర్ అనే కాన్సెప్ట్ స్పెషల్ గా లేకుండా పోయింది. కాంపిటీషన్ ఒక్కసారిగా పెరిగింది. వాళ్ళని కొట్టే స్మార్ట్ ఫోన్స్ తీసుకురావడం అయితే వీళ్ళైతే మిస్ అయిపోయారని చెప్పొచ్చు. వీళ్ళ మెయిన్ డౌన్ ఫాల్ కి అదే మెయిన్ రీజన్. అండ్ వన్ ప్లస్ సక్సెస్ కి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఆక్సిజన్ ఓఎస్ అని చెప్పొచ్చు. అండ్ ఫాస్ట్ అండ్ క్లీన్ అండ్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఒప్పో మెర్జ్ తర్వాత వీళ్ళ డౌన్ ఫాల్ అయితే స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. మెయిన్ ఆక్సిజన్ ఓఎస్ కాల్ఫీ అనే ఉండేవాళ్ళు కదా సిఇఓ ఇంతకు ముందు, అతను వెళ్ళిపోవడం జరిగింది. అతను వెళ్ళిపోయినాక ఆక్సిజన్ ఓఎస్ తీసుకెళ్లి వాళ్ళ నథింగ్ ఓఎస్ అని చెప్పి నేమ్ చేంజ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. బట్ అది అక్కడ వాళ్ళు సక్సెస్ రావడానికి మెయిన్ రీజన్ నథింగ్, మెయిన్ ఆక్సిజన్ వాళ్ళ ఓఎస్ అనే చెప్పొచ్చు. ఆ ఓఎస్ వీళ్ళకి వెళ్ళిపోయినాక వీళ్ళకి మెయిన్ ఒప్పో తోటి మెర్జ్ అయిపోయి కలర్ ఓఎస్ అనేది మిక్స్ అయిపోయి మెల్లమెల్ల చంద్రముఖి లాగా మారడం మొదలు పెట్టింది. యాడ్స్ మొదలు పెట్టినాయి, గ్రీన్ ఇష్యూస్ అంటే వీళ్ళు అప్డేట్ చేసినప్పుడు అలా వీళ్ళ హార్డ్వేర్ కు ఆ సాఫ్ట్వేర్ అనేది సరిగా సింక్ అవ్వడం లేకపోవడం వల్ల గ్రీన్ లైన్ ఇష్యూస్ రావడం మొదలు పెట్టింది. అక్కడ వీళ్ళు చాలా అంటే చాలా ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. లాస్ట్ 3 years బ్యాక్ వీళ్ళ మీకు ఎక్కడ వీడియోలు చూసినా కూడా సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా సరిగా రెస్పాండ్ అవ్వకపోవడము, గ్రీన్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేయాలో చాలా మందికి అర్థం కాక ఫోన్లు కూడా పగలగొట్టడము, ఇలాంటి నెగిటివిటీ అయితే మాత్రం చాలా అయితే ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అయిందని చెప్పొచ్చు. వీళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయడానికి లైఫ్ టైం గ్రీన్ లైన్ ఇష్యూ వారంటీ అని చెప్పి తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఒక్కసారి బ్రాండ్ మీద మచ్చబడ్డదంటే దాన్ని తుడిపేయడం అనేది చాలా కష్టం అనేది చెప్పొచ్చు. ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ చాలా వరకు అయితే వీళ్ళని డ్యామేజ్ అయితే చేసిందని చెప్పొచ్చు. మెయిన్ డౌన్ ఫాల్ కి కాల్ఫీ ఎంత కారణమో వీళ్ళు కూడా ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా అంతే కారణం అని అయితే నేనైతే భావిస్తున్నాను. ట్రస్ట్ ఇష్యూస్ అయితే చాలా వచ్చాయండి బ్రాండ్ మీద ట్రస్ట్ ఇష్యూస్ అయితే కోల్పోయాయి. ప్రైజ్ల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకప్పుడు 35,000 లోపే ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. బట్ రాను 50,000, 60,000, 70,000 ఈ ప్రైస్ రేంజ్ లో వీళ్ళు మారిపోయింది. ఆల్మోస్ట్ 1 lakh కూడా టచ్ అవుతున్నారు వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్. సామ్సంగ్, యాపిల్, గూగుల్ పిక్సెల్ అండ్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటది ఆ ప్రైస్ లో. బట్ పీపుల్ స్టార్టింగ్ ఆస్కింగ్ అంటే చాలా మంది ఏమడుగుతున్నారంటే
ఇంత ప్రైస్ పెట్టి మేము వన్ ప్లస్ ఎందుకు కొనాలి, వీళ్ళ దగ్గర ఆక్సిజన్ వాయిస్ లేదు, ఏం లేదు, ఎందుకు కొనాలి, వై నాట్ యాపిల్, వై నాట్ సామ్సంగ్, అక్కడ మంచి మంచి డిస్ప్లేలు, మంచి మంచి మొబైల్స్, మంచి మంచి కెమెరాలతో వచ్చినప్పుడు మరి మేము వాటికి స్విచ్ అవుతాం. కానీ వన్ ప్లస్ మెయిన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసింది. రాను రాను ఆ మిడిల్ క్లాస్ వాళ్ళని కోల్పోయి ఫ్లాగ్షిప్ అంటే హై రేంజ్ రిచ్ పీపుల్స్ కోసం తయారు చేసే బ్రాండ్ లాగా ఎదగడం అనుకుంది. అదే వీళ్ళు చేసిన మెయిన్ మైనస్ అని చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ టూ మెనీ మోడల్స్. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అంటే 550 ఇట్లా రావడం జరిగినాయి. 660 ఓన్లీ 2 మోడల్ మాత్రమే తీసుకురావడం జరిగింది. రాను రాను వన్ ప్లస్ 660 అయితే ఇప్పుడు నార్డ్ 6, నార్డ్ సిఈ, నార్డ్ ఎన్, ఆర్ సిరీస్, ఫ్లాగ్షిప్, ఫోల్డ్ అండ్ టాబ్లెట్, టీవీ, బడ్స్, వాచ్ అండ్ బ్రాండ్ ఐడెంటిటీ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయిందనే చెప్పొచ్చు. స్టార్టింగ్ లో ఓన్లీ ఫోన్లకు మాత్రమే పరిమితమైన బ్రాండ్ వీళ్ళు TWS ఇవి తీసుకురావడం తప్పులేదు. బట్ వీళ్ళు స్టార్టింగ్ నుంచి తీసుకొస్తే బాగుండేది. జనాలను ఇన్ని సిరీస్లు పెట్టి కన్ఫ్యూజ్ చేసిరనే చెప్పొచ్చు. వాళ్ళకి ఏ మొబైల్ కొనాలో అర్థం కాకుండా పోయి కన్ఫ్యూజ్ అయితే చాలా వరకు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఆడు సిరీస్ వచ్చిన కాంచెల్ అయితే చాలా వరకు అయితే కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇది చాలా మందికి తెలుసు. వన్ ప్లస్ ఎన్ని మోడల్ ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు. వన్ ప్లస్ లవర్స్ కూడా తెలియకపోవచ్చు. అట్లుంది పరిస్థితి, అంతా కన్ఫ్యూజ్ చేశారనేది చెప్పొచ్చు. అండ్ మార్కెట్ షేర్స్ డౌన్ గురించి మనం మాట్లాడుకోవాలి. మెయిన్ వచ్చేసి ఇలా గోల్డెన్ ఎరా అంటే 2015 to 2017 ఆ టైంలో మార్కెట్ 36% షేర్ అయితే గ్రాప్ చేసింది. బట్ అదే గ్రాప్ 26 వచ్చేసరికి మార్కెట్ 5 to 6% అయితే గ్రాప్ చేసింది. అంటే ఎంత 30% షేర్స్ ఆన్ లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి వీళ్ళు కోల్పోయారని చెప్పొచ్చు. లాస్ట్ బిఫోర్ కరోనా వరకు కూడా వీళ్ళ మార్కెట్ బాగుంది. ఆఫ్టర్ కరోనా తర్వాత నుంచి మాత్రం చాలా వరకు అయితే డౌన్ ఫాల్ అయితే చూస్తుంది. ఇప్పుడు కొత్త న్యూస్ ప్రకారం చూసినట్టయితే గ్లోబల్ గా వీళ్ళ మార్కెట్ అయితే షట్ డౌన్ చేయబోతుంది. ఓన్లీ ఇండియా, చైనాలో మాత్రమే కొనసాగుతుందని అయితే మాత్రం నిన్న ప్రకటించారు. దీంతో RIP రిప్ అని చెప్పి పోస్టులు పెట్టుకోవడం చాలా మందికి అయితే కామన్ అయిపోయింది. వన్ ప్లస్ రిప్ ఇక చనిపోయింది వన్ ప్లస్ అని చెప్పి క్లియర్ గా డౌన్ ఫాల్ అయితే డిక్లేర్ చేశారు చాలా మంది. అండ్ వన్ ప్లస్ ఇక్కడికి ముగిసిపోయిందా అంటే మాత్రం నో అనే చెప్తా నేను. ఇప్పటి వరకు కూడా ఫోన్లు బాగానే ఉన్నాయి, చాలా బిల్డ్ క్వాలిటీ బాగుంటది, దీనికి ఒక క్రెడిటబిలిటీ ఉంది. బట్ అయినా కూడా కానీ వరల్డ్ అంటే వన్ ప్లస్ ఐడెంటిటీ మాత్రం కోల్పోయిందని చెప్పొచ్చు. దీన్ని బ్యాక్ తీసుకుంటే టెక్ కమ్యూనిటీ లవ్, క్లీన్ సాఫ్ట్వేర్, వాల్యూ ఫర్ మనీ వాటిని తిరిగి తీసుకురాగలిగితే ఇప్పటికి కూడా వన్ ప్లస్ మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందని అయితే నేను నమ్ముతాను. వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అసలు డౌన్ ఫాల్ ఎందుకైంది అనుకుంటున్నారో కరెక్ట్ రీజన్ కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఇది నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నాను. అయ్యో భయ్యా దీని వల్లనే మొత్తం డౌన్ ఫాల్ కాలేదని మీకు అనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్ లో మోడీసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బై నౌ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బై నౌ.